యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నీట్ పేపర్ లీకేజ్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అసమర్థత పాలనకు వ్యతిరేకంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను అగమ్య గోచరంగా చేసినటువంటి బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, అలాగే శాంతియుతంగా దేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో విద్యార్థుల పక్షాన నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వేలాది మంది యువత పైన నరేంద్ర మోడీ మరియు ఈ అమిత్ షా పోలీసులను పెట్టి ఇనుప రాడ్లతోటి మరియు లాఠీలతోటి చాలా దారుణంగా దాడి చేయడాన్ని, రక్తాలు వచ్చి తలలు వగలగొట్టేటట్టుగా లోకులను కూడా చూడకుండా ఒక టెర్రరిస్టులను కొట్టినట్టు దాడి చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు ఈ నరేంద్ర మోడీ నివాసం ఇంటి ముందు ధర్నా చేస్తుంటే వారి పట్ల ఒక ప్రతిపక్ష నాయకుడు, ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడని కూడా చూడకుండా అమానుషంగా ఈ పోలీసులను పెట్టి అక్రమ అరెస్టులు చేయించి ప్రజా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికీ నిరసనగా ఈరోజు యువజన కాంగ్రెస్ పక్షాన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనను ఎండగట్టే విధంగా మేము నిరసన కార్యక్రమాన్ని ఈరోజు నరేంద్ర మోడీ మరియు ధర్మేంద్ర ప్రధాన్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి